దేవదేవరమ్ము కావుమయ్యమమ్ము చిన్నవారిమయ్య కన్న తండ్రివయ్య మంచి బుద్ధులెన్నో మరొకడు కన్ను గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురుదేవ నమః. God bless mummy, God bless daddy, God bless teacher, help me always to make the happy. మీరందరూ అట్లనే కూర్చోవాలి. నేను మీ పేరు పిలుస్తా, వాళ్ళు సైలెంట్ టీచర్ అని చెప్పండి, సరేనా? అంకల్ తర్వాత మీ ఆజీ తీసుకున్న తర్వాత పిల్లలు ఎవరి పేరు పిలిస్తే వాళ్ళే వాళ్ళ మౌత్ మీద ఫింగర్ వేయండి. అందరు మౌత్ మీద ఫింగర్ వేయండి. వేసిండ్రా? వెరీ గుడ్. సాత్విక్ ఎస్ టీచర్ అని చెప్పు. సాత్విక్ నువ్వు పైకి లేచి చెప్పాలి, సరేనా? పైకి లేచి చెప్తే నేను చాక్లెట్ ఇస్తాను, సరేనా? ఎస్ టీచర్ అని ఏమైనా సరే. అపాన్ లేచి చెప్పాలి. అపాన్ స్టాండ్ అప్. ఎస్ టీచర్ బాల్. మైరా సిద్ధార్థ రణవీర్ లేచి చెప్పమన్నా చెప్పు. ఫిరా దీవెన దీపక్ వర్షిత దివ్యశ్రీ నందిని సాయి పల్లవి వరుణ్ లేచి చెప్పమన్నా కదా. ఆదిత్య ఎస్ టీచర్. మణికంఠ వెరీ గుడ్ మణికంఠ. గాయత్రి నువ్వు లేచి చూస్తున్నానా? ఎస్ టీచర్. ఎస్ టీచర్ వెరీ గుడ్. క్లాస్ కొట్టండి గాయత్రికి. సైకిల్ చెప్పి అడిగి చెప్ప పిలిచినప్పుడు పలికింది. సైకిల్ చెప్పలేదా? ఎవరు పేరు పిలిచినప్పుడు పలకలేదో వాళ్ళు ఆబ్సెంట్ అదే. పలికినప్పుడే వాళ్ళకి పలికిన వాళ్ళకే వాళ్ళకి అటెండెన్స్ గుర్తిస్తా. పలకని వాళ్ళకి ఏమి ఇవ్వని చూడండి. మరి సిగ్గుపడుకుంటా లేచి అన్నారనుకోండి, నేనైతే ఏం పెట్టాను? చాలు పిల్లలు. గాయత్రి అదే బుక్ తీసుకున్నానా? లేవు. నేను ఎవరికి చెప్తే వాళ్ళు మాత్రం వినాలి. ఆ బుక్ తీసుకో. వెరీ గుడ్ గాయత్రి. గాయత్రి మళ్ళీ ఒకసారి క్లాస్ కొట్టండి. గాయత్రి పిల్లలు ఇప్పుడు మనం ఏం చెప్పుకుందాం? లేదు మీరు ఎవరెవరు అన్నం తినేసి పొద్దు పొద్దున అన్నం తిన్న వాళ్ళు ఒకసారి చేతి లేవండి. తిన్నవాళ్ళు మాత్రమే. అన్నం తిన్న వాళ్ళు చేతులు పైకి ఎత్తండి, తినని వాళ్ళు దించండి. అన్నం ఎవరు? నేను కూడా అన్నం తిన్నా.
ఎందుకు తినలేవు? ఇంటికాడ తినలేవు. ఎందుకు తినలేవు అన్నా చెప్పు. ఎందుకు తినలేవు? మంచి కూర్చోమా. సరే, మనం ఇప్పుడు ఏం చెప్తున్నామనంటే మంచి అలవాటు. ఇది ఫోర్త్ వీక్ లాస్ట్ వీక్ ఇది ఫోటోగ్రా ఒకరై సంభాషణ. అందరు మౌత్ ఫింగర్ సంభాషణ దేని గురించి మాట్లాడుకుందాం పిల్లలు? గడియారం. గడియారం బొమ్మ గడియారం. బొమ్మ గడియారం అంటే ఎట్లుంటది? గడియారం అంటే ఎట్లుంటుందో ఒకసారి గడియారం అంటే మన ఇంట్లో ఉండే నడిచే గడియారాన్ని గడియారం అంటాం. ఇప్పుడు మన దగ్గర ప్రస్తుతానికి మనం చూసుకునే గడియారాన్ని ఏమంటారు? బొమ్మ గడియారం. బొమ్మ గడియారం మన దగ్గర ఉంది. ఒకసారి నేను చూపిస్తా, మీరు అట్లనే కూర్చోండి. దాన్ని ఇది చూడండి. ఏం గడియారము? బొమ్మ గడియారం. ఏం గడియారము? ఇక్కడ చూడండి. మీరు ఇప్పుడు పొద్దున ఎన్ని గంటలకు వచ్చిండ్రు? ఇగో 8 గంటలకు వచ్చిండ్రు. ఎన్ని గంటలకు వచ్చిండ్రు పిల్లలు? నీ వేడ కూర్చొని మన నువ్వు వేడికి వచ్చినావు మరి నీ గుండ్రని ప్లేస్ లో కూర్చోపో. ఇదేం గడియారము? బొమ్మ గడియారం. దీన్ని చూసుకొని మనం అన్ని పనులు చేసుకుంటాం కదా. గడియారాన్ని ఇంట్లో ఉంటుందా? ఎవరెవరి ఇంట్లో గడియారం ఉంది చెప్పండి. మీ ఇంట్లో దివశ్రీ? మీ ఇంట్లో దివనా? మా ఇంట్లో. మీ ఇంట్లో ఉందా అన్న? మరి మీ ఇంట్లో ఉందా? మీ గడియారం ఉందా? మీకుందా అమ్మాయిరా? మీకుందా సాకి? లేదా? మీకు లేదా దీపా? మీ అమ్మమ్మ ఉందా? మీకు లేదా? సరే, ఆదిత్య ఇటువంటి గడియారం ఉందా మీ ఇంట్లో? లేదా? వరుణ్ మీకుందా? మనీ ఇది ఇటువంటి మీ ఇంట్లో ఉందా? లేదా? మరి ఏంటి చూస్తున్నాడు ఏంటారా మీరు? ఉందా? మరి అది లేదంటే చూడలేదేమో. ఈ రోజు మధ్యాహ్నం పోయిన తర్వాత మన దగ్గర గడియారం ఉందా? మీతో చూడండి గడియారం ఉన్నదా లేదా. సరేనా మీ అమ్మ మన దగ్గర గడియారం ఉందా అమ్మా? మీకు ఉందా అమ్మా? సాయిపల గాయత్రి మీకు ఉందా ఇటువంటిది? ఉందా? లేదా? మీరు పొద్దున ఎన్ని గంటలకు వచ్చిండ్రు? 8 గంటలకి. ఉదయము 8 గంటలు. ముచ్చిన తర్వాత ఆడు ఇదేంటి? ఉదయం 8 గంటలకు వచ్చిండ్రా స్కూల్కి? రేమా నువ్వు రౌండ్ తీసుకుంటేనే కూర్చొనిలేరా? చెప్పినప్పుడు వినాలని చెప్పలేదా? మీరు ఏ టైం వచ్చిండ్రు? దాన్ని వచ్చిన దాన్ని ఏమంటాము? ఉదయము 8 గంటలు. స్కూల్ ఎన్ని గంటలకు వచ్చిందని చెప్తారు మీరు? ఎందుకంటే చేస్తున్నావు తింటావు. మీరు చక్కగా వినాలి. ఏం లేదు తప్పుకుంటా వాటిని. అట్లా మన దగ్గర ఉన్న బొమ్మ గడియారం. మీరు అందరికీ చూపిస్తానే. మనము అంగన్వాడికి ఎన్ని గంటలకు వస్తాము? ఉదయం 8 గంటలకు. ఎన్ని గంటలకు వస్తాము? నిజమైన గడియారము లేదా బొమ్మ గడియారము పిల్లలకు చూపించి దానిలోని భాగాల గురించి పిల్లలకు చెప్పాలి. కొంచెం పెద్దగా ఉన్న ముళ్ళు వేగంగా తిరుగుతుంది. బాగా పెద్దగా ఉన్న ముళ్ళు చాలా వేగంగా కదులుతుంది అని చెప్పాలి. ఇక్కడ చూడండి, ఇది మీరు ఫస్ట్ మంచి కూర్చోండి. మరి మంచి కూర్చో. ఇది దీనికన్నా చిన్నగుందా పెద్దగుందా? ఈ ముళ్ళు కన్నా ఈ ముళ్ళు పెద్దగుందా చిన్న
వేగంగా తిరుగుతుంది. వెరీ గుడ్. క్లాస్ కొట్టండి. దివ్యానికి వేగంగా కదులుతుంది. బాగా పెద్దగా ఉన్న ముళ్ళు వేగంగా కదులుతుంది. పిల్లలకు గడియారం గమనించి అందులో ఉన్న 3 ముళ్ళు వేగంగా నెమ్మదిగా తిరుగుతుంది. ఆ ముళ్ళు పొడవుగా పొట్టిగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇట్లా మన దగ్గర పొడవుగా పొట్టిగా ఉందా? నన్ను చూడండి అమ్మా, ఇక్కడ ఉన్న నా చేతులున్న గడియారంని చూడండి. నందిని స్టార్ట్. ఈ పెద్దగున్న ముళ్ళు ఎట్లా తిరుగుతుంది? ఎట్లా తిరుగుతుంది? ఇనుమని చెప్తే ఎక్కడ మాట్లాడుతున్నావు? దివ్యశ్రీతో ఎట్లా తిరుగుతుంది? రౌండ్గానే తిరుగుతుంది. ఎట్లా తిరుగుతుంది? మెల్లగా తిరుగుతుందా? స్పీడ్గా తిరుగుతుందా? ఎట్లా తిరుగుతుంది? వేగంగా తిరుగుతుంది. దివ్యనా దివ్యశ్రీ స్టార్ట్. ఈ పెద్ద ముళ్ళు ఎట్లా తిరుగుతుంది? వేగంగా తిరుగుతుంది. శ్రీరామ్ అట్లా వేగంగా తిరుగుతుంది. అంకెలు ఉన్నాయి. అలాంటి ప్రశ్నలు చూడండి. దీని మీద ఒకసారి లెక్క పెట్టండి. 1 2 3 4 5 6 బొమ్మ గడియారంతో మనం తెలుసుకుంటున్నాం. మన ఇంటి లోపల నిజమైన గడియారం అంటే తిరిగే గడియారం మన ఇంట్లో ఉంటది, చూసుకోవాలి. మీరు ఇంటికి పోయిన తర్వాత రోజు ఏం చేస్తారు చెప్పండి? మీ ఇంటి దగ్గర ఉన్న గడియారాన్ని ఆ ముళ్ళు ఎట్లా తిరుగుతుంది టీచరు దీవెనా దివ్యశ్రీ ఈ పెద్ద ముళ్ళు స్పీడ్గా తిరుగుతుంది అన్నది టీచరు. మీ ఇంటికి పోయిన తర్వాత పెద్ద గడియారంలో ఈ పెద్ద ముళ్ళు స్పీడ్గా తిరుగుతుంటది, చిన్న ముళ్ళు స్లోగా తిరుగుతుంటది. ఒకసారి మీ ఇంటికాడ ఉన్న గడియారాన్ని చూడండి, మెల్లిగా తిరుగుతుంది. ఇది పెద్ద ముళ్ళు వేగంగా తిరుగుతుంది. ఇటువంటి లేకపోయినా చిన్న గడియారం ఉంటది కదా, దాంట్లో కూడా తిరుగుతూ ఉంటది. ఏ గడియారంలో అయినా